ఎండలు మండిపోయే వేసవి అయినా, వణికించే చలికాలమైనా, జల్లులతో తడిసే వానాకాలమైనా, సీజన్ ఏదైనా సరే దాని ప్రభావం ముందుగా మన శరీరానికి రక్షణ కవచమైన మన చర్మంపైనే కనిపిస్తుంది. అయితే మిగతా కాలాలతో పోలిస్తే 40 డిగ్రీలకు అటూ ఇటుగా ఎండలు మండిపోయే వేసవిలో మాత్రం మన చర్మానికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రచండ బాణుడి ఉగ్రరూపానికి చర్మం ఇట్టే కమిలిపోతూ ఉంటుంది. చెమట పొక్కులు మొదలుకొని సెగ్గెట్టల దాకా ఎన్నో రకాల సమస్యలు మన చర్మంపై దాడి చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చెయ్యాలో, వేసవి సీజన్ ముగిసే వరకు చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సీజన్లో ఎండ వేడి, ఉక్కపోత రెండూ మనల్ని ఆపసోపాల పాలు చేస్తుంటాయి. మన శరీరానికి రక్షణ కవచం చర్మమే కాబట్టి ఈ వేసవి తెచ్చిపెట్టే చిక్కులు ఎక్కువగా చర్మాన్ని ఇబ్బంది పెడుతుంటాయి. సూర్యరశ్మిలో ఉండే అతినీల లోహిత కిరణాల ప్రభావం వల్ల చర్మం వదులవటం, ముడతలు పడటం, ఊహించని రీతిలో మొటిమలు ఎక్కువవటం, చర్మం దస్సిపోయినట్టు అనిపించటం లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వేసవి ఎండల కారణంగా చర్మంలోని ఎలాస్టిక్ కూడా దెబ్బతిని చర్మం తన సహజ మృదుగుణాన్ని కోల్పోవటం, స్ట్రెచ్ మార్క్స్ లాంటివి ఏర్పడటం అన్నది కూడా చూస్తుంటాం. ఎండాకాలంలో విపరీతమైన వేడి వల్ల చర్మం కమిలిపోయి అనేక సమస్యలకు లోనవుతూ ఉంటుంది. మనకి ఈ చలికాలం ఎండ్ అయిపోయి ఫిబ్రవరి మార్చ్ స్టార్ట్ అయ్యేసరికి ఎండాకాలం స్టార్ట్ అవుతుంటుంది. ఈ సమ్మర్ స్టార్ట్ అవుతూనే చాలా స్కిన్ మీద ఈ చలికాలం నుంచి ఈ ఎండాకాలం షిఫ్ట్ అయ్యేటప్పుడు స్కిన్, హెయిర్, నెయిల్స్ ట్రాన్సిషన్ ఫేజ్ సడన్గా తట్టుకోలేవు. సో ఇవన్నీ మనకి కొన్ని ఇచ్చింగో, ఇరిటేషనో లేకపోతే ఇన్ఫెక్షన్ ద్వారా మనకు సిగ్నల్ చేస్తూ ఉంటాయి. వాటిల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే చెమటకాయలు, మిల్లీరియా అంటాం మేము. సో మనం ఈ చలికాలంలో ఏసీ వేసుకోము, ఎందుకంటే చల్లగా ఉంటుందని, అది సహజమే. కానీ సమ్మర్ స్టార్ట్ అయ్యి కొంది అలవాటు కంటిన్యూ అవుతే ఈ చెమట గందుల నుంచి వచ్చే చెమట ఏదైతే ఉందో బయటికి రాగలేక బ్లాక్ అయిపోయి ఈ చెమటకాయలాగా వస్తుంటాయి. విపరీతం మంట, దురద, ఏదో పొయ్యిలో పెట్టినంత ఫీలింగ్ ఉంటుంది. సో ఈ చెమటకాయలు వస్తూనే మనం ఏం చేయాలి, ఫస్ట్ రూమ్ టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. అంటే 25 to 30 డిగ్రీస్లో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ విపరీతంగా ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం తగ్గించుకోవాలి. వాటర్ బాగా తాగాలి. అలానే ఈ దురద అనేది ఒంటి మీద ఉన్న ఫంగస్ వల్ల కూడా వస్తుంటుంది చెమటకాయల్లో. యాంటీ ఫంగల్ పౌడర్స్ అవి యూస్ చేసుకోవడం వల్ల మనం ఈ చెమటకాయల్లో ఆటోమేటిక్గా తగ్గడం స్టార్ట్ అవుతాయి. ఇంకా మంట అలానే ఉంటే క్యాలమిన్ లోషన్ అప్లై చేసుకుంటూ కొంచెం వాటర్ మెయింటైన్ చేసుకుంటూ రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోగలిగితే ఈ చెమటకాయల నుంచి ఉపశమనం పొందొచ్చు. అలానే టైట్ క్లోతింగ్ కాకుండా కాటన్ క్లోత్స్ వేసుకున్న యూజ్ అవుతుంది. రెండోది సెగ్గడ్డలు. సో సెగ్గడ్డలు వస్తూనే ఫస్ట్ యాంటీబయాటిక్ క్రీమ్తో స్టార్ట్ చేయొచ్చు, పెయిన్ కిల్లర్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తగ్గకపోతే యాంటీబయాటిక్ గురించి అప్పుడు ఆలోచించవచ్చు. వాటర్ తాగి రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకొని, సెగ్గడ్డలు కొంతమందికి ఇమ్యూనిటీ డౌన్ అయినా త్వరగా వస్తుంటాయి. సో ఆ ఇమ్యూనిటీ డౌన్ అవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా చెక్ చేసుకొని, జింక్ డెఫిషియన్సీ ఉన్న సెగ్గడ్డలు త్వరగా వస్తుంటాయి. జింక్ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ పెరిగి ఈ సెగ్గడ్డల నుంచి త్వరగా యాంటీబయాటిక్ వాడకపోయినా యాంటీబయాటిక్ వాడిన రిజల్ట్స్ వస్తుంటాయి. సో ఫస్ట్ సెగ్గడ్డలు వస్తూనే యాంటీబయాటిక్స్ జోలికి వెళ్ళకుండా ఫస్ట్ ఇవి ట్రై చేయండి. దాంతో తగ్గకపోతే అప్పుడు డాక్టర్ కన్సల్ట్ అయ్యి మీరు ప్రాపర్ యాంటీబయాటిక్స్ యూస్ చేసుకోవడం వల్ల ఇవి మనం ఫ్యూచర్ సేఫ్ ఉన్నట్టు అని చెప్పొచ్చు. వేసవి అతినీల లోహిత కిరణాల వల్ల చర్మానికి సన్ బర్న్ అని, సన్ ర్యాషెస్ అని, సన్ ట్యానింగ్ అని రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. వేసవిలో దుమ్ము, ధూళి, కాలుష్యం కలగలిసిన ఎండల వల్ల చర్మంపై చిన్న చిన్న పొలుసులు ఏర్పడే సమస్య కూడా తరచుగా చూస్తూ ఉంటాం. ఈ పొలుసుల వల్ల దురద పెరిగి అది ఎగ్జిమాగా మారే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వేసవిలో రకరకాల క్రీములు రాసుకునే వాళ్ళల్లో అవి చెమటతో కలిసి చర్మ గ్రంథుల్లో మూసుకుపోవటం వల్ల మొటిమలు కూడా ఎక్కువగా వచ్చి పడుతుంటాయి. ఎండ తెచ్చిపెట్టే చిక్కుల్లో ఫోటో ఏజింగ్ ఒకటి. అంటే ఎక్కువగా ఎండల ప్రభావానికి గురైతే దానివల్ల చర్మం, వెంట్రుకలు తమ సహజ కాంతివంతమైన గుణాన్ని కోల్పోయి కొంత వయసు మీద పడ్డట్టుగా కనిపిస్తారన్నమాట. ఇక ఇప్పటికే వాడుతున్న మందుల వల్ల చర్మంలో సున్నితత్వం పెరిగి ఎండలో తిరిగినప్పుడు రకరకాల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సోప్స్ ఏం వాడాలి సమ్మర్లో, లేదంటే నేను షాంపూస్ ఏం వాడాలి, హెయిర్ ఆయిల్స్ ఏం వాడాలి అని అడుగుతుంటారు. సో మనకి వింటర్లో చలికాలం కాబట్టి నురుగు తక్కువ వచ్చే సోప్స్ చెప్తుంటాం.
అంటే గ్లిజరిన్ సోప్స్ చెప్తుంటాం. ఎందుకు అంటే అది ఒంటి మీద ఆయిల్ తీయకూడదు. ఈ సమ్మర్ స్టార్ట్ అవుతున్న ఏమవుతుంది, న్యాచురల్గా ఆయిల్ ఎక్కువ సెక్రెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. సో పింపుల్స్ ఉన్నవాళ్ళు ఈ ఫేస్ వాష్లో సల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాష్, అది ప్రొఫెషనల్ అడ్వైస్ ఇచ్చిన సల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ యూస్ చేసుకోవడం వల్ల మనకి ఒంటి మీద ఆయిల్ తీసేయడం స్టార్ట్ అవుతుంటుంది. సో బాడీకి వస్తే యాంటీఫంగల్ సోప్స్, కీటకొనజోల్ సోప్స్ యూస్ చేసుకోవడం వల్ల ఈ స్వెట్తో వచ్చే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈ చెమటకాయలు, ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మన కీటకొనజోల్ సోప్స్ తోటి తగ్గించుకోవచ్చు. కీటకొనజోల్ విత్ గ్లిజరిన్ సోప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా యూస్ చేసుకోవడం వల్ల ఇచ్చింగ్, ఇరిటేషన్ లేకుండా చూసుకోవచ్చు. అలానే మనం ఈ సమ్మర్లో పొద్దునంతా వర్క్ చేసి వచ్చి ఎండలో డస్ట్లో వర్క్ చేసి వచ్చి ఇంటికి రాగానే మొహం కడుక్కుంటాం చల్లనీళ్ళతోటి. అలానే వీలుంటే ఒక చిన్న మగ్గు వాటర్, డ్రింకింగ్ వాటర్ తోటి, లూక్వామ్ వాటర్ తోటి హెయిర్ కూడా వాష్ చేసుకోవడం వల్ల ఆ రోజు పట్టిన డస్ట్, ఆయిల్ పోయి హెయిర్ హెల్తీగా రావడం స్టార్ట్ అవుతుంటుంది. అలానే దుర్వాసన, ఒంటి మీద స్వెట్ వస్తూనే ఒంటి మీద దుర్వాసన వస్తుంది, దాన్ని బ్రోమోహైడ్రోసిస్ అంటాం మేము. సో ఈ దుర్వాసన రాకూడదంటే చార్కోల్ సోప్స్ ఉంటాయి. ఎక్కువగా స్వెట్ వచ్చే వాళ్ళల్లో చార్కోల్ సోప్స్ యూస్ చేయొచ్చు. ఈ చార్కోల్ సోప్స్ ఏం చేస్తాయి, ఆ చెమట గందుల్ని కొంచెం బ్లాక్ చేసుకొని చెమట ఎక్కువ రాకుండా ఉంటాయి. అలానే ఈ ఒంటి మీద బ్యాక్టీరియా తగ్గడానికి మనకి దెబ్బ తగిలితే ఐడిన్ లోషన్ పెట్టుకుంటాం చూసారా, అది స్నానం చేసేప్పుడు ఒక టీ స్పూన్ వాటర్లో యాడ్ చేసుకొని స్నానం చేయడం వల్ల ఒంటి మీద బ్యాక్టీరియా మొత్తం మనం దాన్ని క్లీన్ చేసినట్టే. అలానే స్నానం చేసిన తర్వాత ఒంటి మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఈ చెమటతోటి రియాక్ట్ అయ్యి దుర్వాసన వస్తుంటాయి. స్నానం చేస్తూనే క్లాట్రిమోజోల్ డస్టింగ్ పౌడర్, సింపుల్ యాంటీఫంగల్ డస్టింగ్ పౌడర్ ఒంటి మీద చల్లుకోవడం వల్ల సో చెమట రాకుండా చూసుకొని బ్యాక్టీరియా, ఫంగస్ కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు దుర్వాసన నుంచి తప్పించుకోవచ్చు. వేసవిలో ఎండ తాకిడి పెదాలు, పాదాలు, వెంట్రుకల్ని దేన్ని వదిలిపెట్టదు. ఎండల ధాటికి చర్మం పొడిబారటం వల్ల పెదాలు ఎక్కువ పగుళ్లకు గురవుతుంటాయి. అలాగే వేసవిలో సాక్సులు, బూట్లు లాంటివి వేసుకుంటే లోపల పట్టే చెమట్ల వల్ల కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు కాలి వేళ్ల మధ్య కనిపిస్తూ ఉంటాయి. అలాగే వేసవిలో తలపై పట్టే చెమటలకు దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యాలు జతకలిస్తే వెంట్రుకల కుదుళ్ల దగ్గర రంధ్రాలు మూసుకుపోయి జుట్టు ఎక్కువగా రాలిపోయే సమస్యను కూడా వేసవిలో ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఇక వేసవి ఉక్కపోత వల్ల విపరీతంగా చికాకు పెట్టే చెమటకాయల దగ్గర నుంచి సెగ్గడ్డల దాకా రకరకాల చర్మ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. వేసవి సీజన్ అంతా వేడి కారణంగా శరీరంలోని నీరు ఇట్టే ఆవిరైపోతుంటుంది. కాబట్టి చర్మం పొడిబారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు, నేను సమ్మర్లో బీచ్కి వెళ్ళొచ్చా, సమ్మర్లో స్విమ్మింగ్కి వెళ్ళాము, పిల్లలకి ఏ సన్ స్క్రీన్ వాడాలి, నేను సన్ స్క్రీన్ వాడినా ట్యాన్ అయినా, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో సన్ స్క్రీన్కి ట్యానింగ్కి ఎటువంటి సంబంధం లేదు. మీరు సన్ స్క్రీన్ ఏం చేస్తుందంటే ఎండ నుంచి చర్మం ముడతలు రాకుండా, స్కిన్ క్యాన్సర్లు రాకుండా, ఎండకు సంబంధించిన చిన్న చిన్న లీజన్ అంటే కొన్ని కురుపులు ఉంటాయి, అవి రాకుండా కాపాడతాయి తప్ప సన్ స్క్రీన్స్ ట్యాన్కి సంబంధమే లేదు. సో మీరు ఎండలో వెళ్ళారంటే ట్యాన్ అవ్వాల్సిందే. సో సన్ స్క్రీన్ పెట్టుకొని ట్యాన్ అవుతే అది కొంచెం త్వరగా తగ్గుతుంది. సన్ స్క్రీన్ లేకుండా ట్యాన్ చాలా కష్టం ట్రీట్ చేయటం. ఈ సన్ స్క్రీన్స్లో SPF అడుగుతూ ఉంటారు. మీరు ఎంత హై SPF వాడితే అంత ప్రొటెక్షన్ అని అర్థం. యావరేజ్గా 30 SPF అంటే 30 SPF ఉన్న సన్ స్క్రీన్ రోజుకి ఒక్కసారి వాడినా మనకి చాలా వరకు సఫిషియంటే. సన్ స్క్రీన్స్ వాడుకుంటూ సన్ అవాయిడ్ చేసి ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటూ నురుగు ఎక్కువ రాని సోపులు అంటే చిన్నపిల్లల సోప్స్ వాడుకుంటూ ఉంటే న్యాచురల్గా ట్యాన్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. అప్పటికి తగ్గలేదంటే స్ట్రాంగ్ యాసిడ్స్ కాకుండా ఈ కోజిక్ యాసిడ్ అనో, గ్లైకోలిక్ యాసిడ్ అనో, మనకి మైల్డ్ AHA లోషన్స్ ఉంటాయి, వీక్లీ 1 or 2 యూస్ చేసుకోవడం వల్ల కూడా న్యాచురల్ ట్యాన్ అనేది అక్వైర్ అయిన తగ్గడం స్టార్ట్ అవుతుంది. అప్పటికి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవడం వల్ల ఆ లోషన్స్ కొంచెం స్ట్రాంగ్ ఇస్తుంటారు. వేసవిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు తినే ఆహారం, జీవనశైలి పట్ల కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎండాకాలంలో ప్రకృతి సిద్ధంగా లభించే మామిడి పళ్ళు తీసుకోవటం వల్ల వాటిలో ఉండే బీటా కెరోటిన్ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాలు, టమోటా, కీరా రసాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ లాంటివి చర్మానికి సంజీవనుల్లా పనిచేస్తాయి. వేసవిలో కూల్ డ్రింక్స్ తాగకపోవటమే మంచిది. ఇక ఈ సీజన్లో వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. తెలుపు రంగు దుస్తులు, టోపీ, గొడుగు వాడగలిగితే మంచిది. ఎండలోని రేడియో ధార్మిక కిరణాల నుండి రక్షించుకోవటానికి సన్ స్క్రీన్ లోషన్లు వాడాలి. ఈ వేసవిలో చాలామంది ముఖాన్ని అదే పనిగా కడుగుతూ రకరకాల క్రీములు, లోషన్లు దట్టిస్తూ ఉంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు.
ఎండాకాలం ముఖానికి ఏ క్రీములు వాడకపోవటం మంచిది. సీజన్కు తగ్గట్టుగా ఆహారం, వ్యాయామం, తగిన జీవనశైలి, నిద్ర తగినంత ఉండేలా చూసుకోవటం, ఒత్తిళ్లను తగ్గించుకొని సంతోషంగా ఉండగలిగితే చర్మ ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.